హాయ్ గైస్ ఏపీడిఎస్సి 2025కు సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే సెకండ్ లిస్ట్కి సంబంధించి 602 మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందనేసి కన్వీనర్ కృష్ణారెడ్డి అయితే తెలిపారు. సో ఈ సెకండ్ లిస్ట్ ఎవరెవరికి కాల్ లెటర్స్ వచ్చాయని చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వారి స్థానంలో నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి, అలాగే ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులకు, అలాగే ఫస్ట్ లిస్ట్ లో ఎవరికైతే కాల్ లెటర్ రాకుండా మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి కాల్ లెటర్లు అయితే సెకండ్ లిస్ట్ కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఆ సెకండ్ లిస్ట్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మంగళవారం అయితే అయిపోయింది. సో దీనికి టోటల్ గా చూసుకుంటే 602 మెంబర్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది అనేసి కన్వీనర్ కృష్ణారెడ్డి అయితే తెలిపారు. మరి ఈ సెకండ్ లిస్ట్ లో కూడా ఎవరైనా రిజెక్ట్ అవుతే వారి స్థానంలో అంటే నెక్స్ట్ మెరిట్ వచ్చే వాళ్ళకి మూడో విడతలో కాల్ లెటర్స్ జారీ చేస్తామని ఆయన క్లియర్ గా చెప్పారు. థర్డ్ లిస్ట్ కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇవి మనం ఇంకా ఒకటి లేదా 2 రోజులలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు చెక్ చేసుకుంటా ఉండండి నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళు మీ యొక్క పర్సనల్ లాగిన్ లో అయితే. ఈ సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక ఫైనల్ గా మనకు తుది జాబితా అనేది రిలీజ్ అయ్యాక కొత్త టీచర్లకు సంబంధించినటువంటి శిక్షణ అయితే దసరా సెలవులలో పూర్తి చేయాలి అనేసి ఈ సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక ఫైనల్ లిస్ట్ యొక్క తుది జాబితా అనేది రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ కొత్తగా నియమించబడిన ఉపాధ్యాయులకైతే దసరాలో శిక్షణ అయితే ప్రారంభించాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులలో కొంతమంది క్యాండిడేట్స్ అయితే లేక దగ్గర దగ్గర 700 పోస్టులు అయితే మిగిలే పరిస్థితి కనిపిస్తుంది అనేసి ఇప్పటివరకు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఒక అంచనాకైతే రావడం జరిగింది. మరి ఈ మిగిలిపోయిన పోస్టులను ఇప్పుడే ఫిల్ చేస్తారా లేదా నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనే విషయం ఒక క్లారిటీ అయితే మనకు రావాల్సి ఉంది. సో కొత్తగా ఎంపికైన టీచర్లకైతే దసరా సెలవులలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మనం కనుక చూసుకుంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తవడానికి ఇంకా 2 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. సెకండ్ లిస్ట్ కి అయితే సంబంధించి 627 మందికి కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారిలో 480 మంది మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది అనేసి సమాచారం. బుధవారం మధ్యాహ్నానికి 2వ విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి 3వ విడత పరిశీలన ప్రారంభిస్తారు. మొత్తంగా చూసుకుంటే 15,600 మంది అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ గైస్.